హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మునగాకు తెలగపిండి కూర చేస్తున్నానండి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. దానికోసం లేతగా ఉన్న మునగాకు ఒక కట్టంత తీసుకోవాలి. అలాగే 1 కప్పు తెలగపిండి, ఇది 100 గ్రాములు ఉంటుంది తెలగపిండి. ఈ మునగాకుని ఆకులు అన్నీ ఒలిచేసుకోవాలండి. మునగాకుని సర్వరోగ నివారణి అంటారు. వారంలో 2 సార్లు మునగాకు తీసుకున్నామంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు అంటారు. ఇలా ఆకు మొత్తం ఒలుచుకున్న తర్వాత నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగాలి. ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ అండి. మునగాకు దగ్గరే కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ ఎవరైనా ఉదయాన్నే లంచ్ బాక్స్ లోకి ఈ కూర చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు ఈ మునగాకుని రెడీ చేసి పెట్టుకున్నారంటే మార్నింగే 10 నిమిషాల్లో ఈ కూర చేసేసుకోవచ్చు. ఇలాగా మునగాకు మొత్తం కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి తుంచుకున్నవి, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు 1 వెల్లుల్లిపాయ ఇలాగా రేకలు మొత్తం ఒలుచుకొని వేసుకుంటున్నాను. ఈ కూరకి వెల్లుల్లిపాయ రేకలు మంచి రుచిగా ఉంటాయండి. ఎక్కువ వెల్లుల్లిపాయ రేకలు వేస్తే చాలా బాగుంటాయి. ఈ తాలింపు వేగిన తర్వాత 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉల్లిపాయని 1-2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఉల్లిపాయ మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేపుకోవాలి. ఈ కూరలో నేను పొడి కారం వేయలేదండి, కేవలం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారం మాత్రమే వాడాను. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాలు అయిందండి, బాగా మగ్గింది. మునగాకులోని కొంచెం పసరవాసన ఉంటుందండి, ఇలా మగ్గితే పోతుంది. ఇప్పుడు 1 పెద్ద గ్లాస్ అంతా నీళ్లు వేస్తున్నాను. ఈ నీళ్లు బాగా మరగాలి. మూత పెట్టి మరగనిద్దాం. నీళ్లు మరిగిపోయినాయండి, ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని తెలగపిండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదండి, ఉండలుగా ఫామ్ అయిపోతుంది. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. 5 నిమిషాలు అయిందండి, చూస్తాను ఒకసారి. నీళ్లు మొత్తం ఎగిరిపోయినాయి, ఇలా పొడి పొడిగా రావాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. వేడి వేడి మునగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయిందండి. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే తెలగపిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.